పంపుల చెరువు దగ్గరికి వెళ్ళారంట. ఆత్మహత్య చేసిన పంపుల చెరువు దగ్గరికి వెళ్తే అబ్రహాం ఆగు అని ఒక మాట వినపడిందంట. అంటే హీ వాజ్ అబౌట్ టు టేక్ ద లీప్ టు ఎండ్ హిస్ లైఫ్. అబ్రహాం ఆగు అని పెడితే నా పేరు పెట్టి ఎవరు పిలుస్తున్నారు అని చూస్తే ఆ చర్చ్లో నుంచి అబ్రహాం ఆగు అని పిలుస్తున్నారంట. మాట అంటే చర్చ్లో సర్మన్ వాజ్ గోయింగ్ ఆన్. సో ఆ మాట వినపడితే ఎక్కడి నుంచి వచ్చిందని అక్కడికి వెళ్ళిన తర్వాత చర్చ్లో వెళ్ళిన తర్వాత సర్మన్ విన్నారు. ఆ తర్వాత హీ చేంజ్ హిస్ మైండ్, దేవుని రక్షించారు. అండ్ నిన్న ఈవినింగ్ మేము కొల్లవెన్న వచ్చేటప్పుడు అక్కడ అంబులెన్స్లో ఉన్నప్పుడు దేవుడు ఆ రోజు ఆగమని చెప్పింది. బికాస్ యువర్ వర్క్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ నాట్ డన్ యట్ అని దేవుడు ఆపాడు. ఈరోజు హీ హాస్ ఫినిష్డ్ హిస్ వర్క్. నాకు ఆయన ఇప్పుడు ఇన్ని వర్సటైల్గా ఆయన చేసినటువంటి సేవలు చెప్తుంటే నాకు అనిపించింది, ఐ మీన్ ఇట్స్ జస్ట్ అ రిమైండర్. He has completely utilized his life, his talents, everything that God has given him in the best way. What are we doing with life అన్నది ఈరోజు ఆయన మన ముందు ఉంచినటువంటి ప్రశ్న. సో let us, he is with the Lord, we'll see him someday, but let us encourage ourselves. ఆయనంత కాపైనా ఆయన జీవితంలో ఆయన చేసినటువంటి ఆయన జీవితాన్ని ఉపయోగించుకుని ఎంతమందికి ఎన్ని రకాలుగా ఆయన దేవుని వాక్యాన్ని కానీ ఆయన ఎంకరేజ్మెంట్ కానీ ఎలా అయితే అందించారో, మరి మన జీవితంలో మనం ఇంకా ఏం చేయాలి, ఏం చేయగలం అంటిల్ గాడ్ కాల్స్ us. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నోబెల్ కాలేజీ రిటైర్డ్ అధ్యాపకులు ఎం జైనేంద్ర కుమార్ గారు ఉన్నారు, మామయ్యకి సన్నిహితులు. అలాగే నాకు కూడా స్పిరిచువల్ మెంటర్ మీ యూజీఎఫ్లో ఉన్నాడు అన్న. 3 విషయాలు, 5 విషయాలు అన్న మామయ్యతో ఉన్న అనుభవాలు వాక్య కోణంలో నుంచి మాట్లాడతారు ఎం జైనేంద్ర కుమార్ గారు. భూతుమేల అబ్రహాం గారు, దయచేసి సమర్యాద పాటించాలి. ఇదేదో అల్లరి చిల్లరి లోకలిగా జరుగుతున్న కార్యక్రమం కాదు. ఇక్కడ ప్రార్థన కూడా జరిగేటప్పుడు ఆ క్రాకర్స్ ఎవరు పేల్చగలి. ఇది ఒక దైవజనుడి యొక్క కార్యక్రమం, దేవుని మహిమపరిచే కార్యక్రమం. దయచేసి వాటిని ఆపండి. వాళ్ళు స్ట్రిక్ట్గా చెప్పాలి, వాన్ చేయాలి వాళ్ళని. సభలో చేరిన ప్రతి ఒక్కరికి యేసు ప్రభు నామములో వందనాలు ఇస్తున్నాను. బొక్కినాల అబ్రహాం గారు 30 సంవత్సరాలుగా మరి నాకు పరిచయం ఉన్న వ్యక్తి. అందులో చాలా మంచి విషయాలు చెప్పారు. అవును, నిజమే. ఆయనకి అంటే ఈ సమయంలో కూడా అటువంటి మంచి విషయాలు చెప్పాల్సిందే. ఆయన ఒక విషయం నాకు చాలా ఆయనలో అట్రాక్ట్ అయింది ఏంటంటే, ఆయన మచిలీపట్నంలో చూస్తున్న సంఘం చాలా పేద సంఘం. దాంట్లో ఎక్కువ మంది లేరు. కానీ గత 30 సంవత్సరాలుగా ఆ సంఘాన్ని ఆయన ఎలా చూశాడంటే ఒక కుటుంబంగా చూశాడు. నిజంగా అనేక మంది పాస్టర్లకి ఒక సవాలైన